అమెరికాలో అక్రమంగా ఉంటున్న 105 మంది భారతీయులను తీసుకొచ్చిన తొలి విమానం అమృత్సర్ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికా సైనిక విమానం C-17 గ్లోబ్ మాస్టర్ కొద్దిసేపటి క్రితం అమృత్సర్లో ల్యాండ్ అయింది. 105 మంది అక్రమ వలసదారుల్ని భారత అధికారులకు అప్పగించనున్నారు అమెరికా దౌత్య సిబ్బంది. అమెరికాలో మొత్తం 7.5 లక్షల మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో తొలి దశలో 18,000 మందిని గుర్తించారు. వీరిని దశల వారీగా భారత్కు పంపనున్నారు. ముందుగా మొదటి విమానంలో 105 మందిని తరలించారు. 80 మంది మగవాళ్లు, 25 మంది ఆడవారు ప్రస్తుతం భారత్ చేరుకున్నారు. ఇందులో 33 మంది పంజాబ్కు చెందినవారు, గుజరాత్కు చెందినవారు 30 మంది ఉన్నారు. యూపీ వాళ్లు 3 ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన వారు కూడా 3 ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 105 మంది భారతీయులను తీసుకొచ్చిన తొలి విమానం అమృత్సర్ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికా సైనిక విమానం C-17 గ్లోబ్ మాస్టర్ కొద్దిసేపటి క్రితం అమృత్సర్లో ల్యాండ్ అయింది. 105 మంది అక్రమ వలసదారుల్ని భారత అధికారులకు అప్పగించనున్నారు అమెరికా దౌత్య సిబ్బంది. అమెరికాలో మొత్తం 7.5 లక్షల మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో తొలి దశలో 18,000 మందిని గుర్తించారు. వీరిని దశల వారీగా భారత్కు పంపనున్నారు. ముందుగా మొదటి విమానంలో 105 మందిని తరలించారు. 80 మంది మగవాళ్లు, 25 మంది ఆడవారు ప్రస్తుతం భారత్ చేరుకున్నారు. ఇందులో 33 మంది పంజాబ్కు చెందినవారు, గుజరాత్కు చెందినవారు 30 మంది ఉన్నారు. యూపీ వాళ్లు 3 ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన వారు కూడా 3 ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 105 మంది భారతీయులను తీసుకొచ్చిన తొలి విమానం అమృత్సర్ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికా సైనిక విమానం C-17 గ్లోబ్ మాస్టర్ కొద్దిసేపటి క్రితం అమృత్సర్లో ల్యాండ్ అయింది. 105 మంది అక్రమ వలసదారుల్ని భారత అధికారులకు అప్పగించనున్నారు అమెరికా దౌత్య సిబ్బంది. అమెరికాలో మొత్తం 7.5 లక్షల మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో తొలి దశలో 18,000 మందిని గుర్తించారు. వీరిని దశల వారీగా భారత్కు పంపనున్నారు. ముందుగా మొదటి విమానంలో 105 మందిని తరలించారు. 80 మంది మగవాళ్లు, 25 మంది ఆడవారు ప్రస్తుతం భారత్ చేరుకున్నారు. ఇందులో 33 మంది పంజాబ్కు చెందినవారు, గుజరాత్కు చెందినవారు 30 మంది ఉన్నారు. యూపీ వాళ్లు 3 ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన వారు కూడా 3 ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సింది.